హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్వి ఈట్స్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు మీకు చూపించాలనుకునేది పాలకూర ఉల్లికారం చట్నీ. ఇది అందరికీ బాగా నచ్చుతుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఒకటి ఉల్లిగడ్డని బాగా పెద్దది తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసుకుందాం. తర్వాత ఒక తెల్లగడ్డ ఫుల్గా తీసుకొని పొట్టు తీసేసి అందులో ఒక గడ్డ అంతా వేసుకుందాం. తర్వాత కావాల్సినంత కారం వేసుకుందాం. నేను వేసేది చాలా స్పైసీగా ఉంటుందండి. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువగా కారం పెట్టుకోండి, సరిపోద్ది. తర్వాత ఉప్పు వేసుకుందాం, సాల్ట్. ఇదంతా గ్రైండ్ చేసేద్దాం. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేస్తాను. సో ఇదే అండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసేసి తెచ్చేసాను. ఇలా ఉండాలి, బాగా పేస్ట్ అయిపోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 పాలకూర కట్టలని తీసుకొని కట్ చేసి వాష్ చేసేసి పెట్టుకున్నాను, వాటర్ లేకుండా. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం. ఇది అందరికీ బాగా మంచిది. ఆకుకూరలు అంటే ఎవరికైనా బాగుంటుంది కదండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం. అలాగే ఎండుమిర్చి. నా బ్యాక్గ్రౌండ్ బాగలేకపోతే స్కిప్ చేయండి. కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసాను, చాలా బాగుంటుంది ఇదైతే. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసేద్దాం. తర్వాత పసుపు, టర్మరిక్, సాల్ట్, మళ్ళీ తగినంత సాల్ట్. నేను స్పైసీ వేసాను కదా, ఇంకొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పాలకూర ఆకుని దీంట్లో వేసేసి కొంచెం మిక్స్ చేసేసి పెట్టేశాను. మళ్ళీ కొంచెం సేపు ఒక 5 minutes తర్వాత తీసేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. చిన్నగా అయిపోతాయి అన్నీ కలిపి. తర్వాత కొంచెం సేపు కుక్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇంకా ఆల్రెడీ అయిపోయిందండి, ఇంకేముంది. ఇది